ఈరోజు ఒక 63-year-old అడ్వకేట్ మేడం కలిశారు. తను 63 years అయినా కానీ 20 years వాళ్ళు ఎలా అయితే చురుగ్గా చకచకా పనిచేస్తూ ఉంటారో అంత యాక్టివ్గా ఉన్నారు. సో తన మాటల్లో తన హెల్త్ సీక్రెట్ ఏంటి అన్నది నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి, తను ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మెట్లు ఎక్కడం దగ్గర నుంచి స్పీడ్గా నడవడం, తను చేయగలిగిన చిన్న చిన్న యాక్టివిటీస్ వరకు చక్కగా రెగ్యులర్గా రొటీన్గా చేసేస్తూ ఉంటారు. రెండోది, తన డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. తనకి డయాబెటీస్ ఉంది. తన బాడీ నుంచి ఒకవేళ ఏమైనా చిన్న చిన్న సిగ్నల్స్, వీక్నెస్ లాంటివి కానీ అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే నోటీస్ చేసి దాన్ని అడ్రస్ చేస్తూ ఉంటారు. నెంబర్ 3, తనకి ఇష్టమైన హాబీస్. తను చెప్పింది ఏంటంటే, తనకి కుక్కలు మొక్కలు అంటే చాలా ఇష్టమట. సో ఈవెన్ అవసరమైతే తను 5 stairs ఎక్కి కూడాను వాటి సంరక్షణ గురించి పట్టించుకుంటూ ఉంటారు. సో షీ ఎంజాయ్స్ వాట్ షీఈస్ డూయింగ్. నెంబర్ 4, తనకి ఇష్టమైన వాళ్ళతో తన టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే తన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, తన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, తను స్ట్రెంగ్థెన్ చేసేవాళ్ళు, తనకి ధైర్యం చెప్పే వాళ్ళతో తన క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 5, తన వర్క్ ప్రెషర్స్ కానీ ఏవి తన మీద ఓవర్గా బర్డన్ చేయకుండా స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఉంటారు. సో ఈ 5 టిప్స్ని బట్టి తను చాలా యాక్టివ్గా ఉంటున్నారు అని తన హెల్త్ సీక్రెట్ నాకు అర్థమైంది. మీరు కూడా మీకు ఇష్టమైన పనులు, హాబీస్ చేస్తూ, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ అండ్ దెన్ డైట్ రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటే మీరు కూడా హెల్తీగా ఉండొచ్చు, ఎంత వయసు అయినా సరే.